హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆత్మబోధ యందు మొదటి శ్లోకం తెలుసుకున్నాము. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్షో అయం ఆత్మబోధో విధీయతే. శంకరాచార్యుల వారు భగవద్గీతను పూర్ణంగా అర్థం చేసుకోవడానికి కేవలం 68 శ్లోకాలలో ఆత్మతత్వాన్నంతా కూడా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిని మన అందరి కోసం అందించాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా రోజుకొక శ్లోకాన్ని కొంతగా అంటే మనకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఎంతైతే వివరణ చేయగలుగుతామో అంతా ఈరోజు మనం విశ్లేషణ చేసుకుందామండి. తపోభిః అంటే తపస్సు చేత మనం ఏం చేయాలి అంటే క్షీణ పాపానాం పాపములన్నీ పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోగలం పాపాలను అని అంటే పరమాత్మ చెప్తున్నారు త్రికరణములు అంటే మనం ఏమాత్రము ఇబ్బంది పడాల్సినటువంటి ఇబ్బంది లేదు. మనం 3 విషయాలను సరి చేసుకుంటే సరిపోతుంది. ఏంటా 3 విషయాలు అంటే మన యొక్క శరీరము. మన శరీరం గురించి కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్తారు, దేహో దేవాలయ ప్రోక్త అంటే మన శరీరము దేవాలయం అండి. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా ఉంటామో అదే విధంగా ఈ శరీరాన్ని కూడా మనం దేవాలయంగా స్వీకరించినప్పుడు ఈ దేవాలయంలోకి మనం తీసుకునే ఆహారము, వినే విషయాలు, చూసేటటువంటివి ఇలా మనం ఏదైతే ఇంద్రియాల ద్వారా గ్రహిస్తున్నామో వాటన్నింటినీ కూడా పరమాత్మ యొక్క గృహము కాబట్టి ఈ గృహాన్ని అందరూ కూడా గౌరవించాలి. కాబట్టి ఈ గృహాన్ని మనం దేవాలయంగా తీసుకోవాలి. మన శరీరాన్ని జీవో దేవ సనాతన సనాతనమైనటువంటి దైవము ప్రతి ఒక్క ప్రాణిలో ఉంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ సర్వస్య చాహం హృది సన్నివిష్టో ప్రతి ఒక్కరి యొక్క హృదయమునందు పరమాత్మ ఉన్నారు. ఇదే విషయాన్ని చెప్తున్నారు. సనాతనమైనటువంటి దైవమే జీవంగా ఉంది కాబట్టి మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు మనం మన యొక్క శరీరంతో తీసుకునేటటువంటి ప్రతిదీ కూడా భగవంతుడికి నచ్చేలాగా ఉన్నప్పుడు లోపలికి ప్రయాణం చేయగలుగుతామన్నమాట. అంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని గౌరవించాలి, ఆదరించాలి అని చెప్పేసి అనుకుంటాం కదండి. ఎలా ఆదరిస్తారు వాళ్ళు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అదే విధంగా ఈ దేవాలయంలోకి మనం లోపలికి ప్రవేశించి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ శరీరంతో శౌచాన్ని పాటించాలి. అందుకే ఆయన ఏం చెప్తున్నారు, శరీరము, మనస్సు, వాక్కు ఈ 3ంటిని గనక మనం క్రమ పద్ధతిలో గనక ఉపయోగించుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు. తెలిసో తెలియకో మనమందరము కూడా పూర్వజన్మలలో కానివ్వండి, ఈ జన్మలో కానివ్వండి అనేక రకములైనటువంటి పాపపు కర్మలు చేశాం. ఇవాళ మనం కష్టపడుతున్నామంటే మనం చేసుకున్నటువంటి తెలిసి కానీ తెలియక కానీ, ఉదాహరణకు పక్కింట్లో ఒక పండు ఉందనుకోండి, ఆ పండుని చూడగానే మనకి ఏమనిపిస్తుందంటే తింటే బాగుందనుకుంటాం. కానీ శాస్త్రం తెలియనప్పుడు తింటాము. శాస్త్రం తెలిసినప్పుడు పక్కవారింట్లో ఒక పండు తీసుకుంటే ఆ పండుకు కొంత పైకము చెల్లించవలసి ఉంటుంది. అది ఎలా అంటే మనం చేసినటువంటి మంచి కర్మలు ఏవైతే ఉంటాయో, పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో, ఇతరులకు మంచి మాటలు చెప్పినప్పుడు అవతలి వారు మన మాటల చేత శాంతిని పొందినప్పుడు, తర్వాత ఇంకా మనం చేసేటటువంటి కర్మలలో ఎవరైనా దానం అడిగినప్పుడు వారికి ఇచ్చేటటువంటి దానము ద్వారా సంపాదించినటువంటి పుణ్యము మనం శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఏం తీసుకుంటున్నాం, ఏం కోల్పోతున్నాం అనే దానిని మనం విస్మరించటం వల్ల నష్టపోతాం. అందుకే మన పాపములు పోగొట్టుకోవాలి అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు అంటున్నారు శరీరము, మనస్సు, వాక్కు ఈ 3ంటి యందు కూడా జాగ్రత్తగా ఉండాలి. కృష్ణ పరమాత్మ అయితే 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనకి 14, 15, 16 శ్లోకాలలో చెప్పారనమాట. ఏమని చెప్తారంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే అంటారు. అంటే ఏంటంటే శరీరము చేత మనం ఏం చేయాలి, దేవతలకు పూజ చేయాలి. ద్విజులు అంటే
వారు పుట్టినటువంటి అంటే వారు మానవ జన్మ ఎత్తిన తర్వాత సద్గురువు దగ్గర ఏం చేస్తారు అంటే గాయత్రి మంత్రోపదేశాన్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క సంస్కారాలలో ఉన్న దోషాలను పోగొట్టుకొని అందరి చేత పూజింపబడదగినటువంటి బ్రహ్మజ్ఞానులుగా మారతారు. కాబట్టి అలాంటి బ్రహ్మనిష్ఠులను పూజించాలి, గురువులను పూజించాలి. పరబ్రహ్మమును దర్శనం చేసినటువంటి ప్రాజ్ఞులను రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారి వంటి వారిని మనం ఏం చేయాలి? పూజించాలి. ఇంకా ఈ శరీరానికి ఎప్పుడూ కూడా శౌచాన్ని ప్రసాదించాలి. శౌచం అంటే ఏంటి? మన ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ శరీరానికి స్నానం చేయిస్తాం కదండి. అలా కాకుండా ఉదయం లేవగానే శాస్త్రం తెలిసింది, భగవంతుడు ఈ శరీరంలో నివాసం ఉంటున్నారని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ ఉదయం లేవగానే ఈ దేహానికి ముందు కాలకృత్యాల తదనంతరం స్నానాన్ని ఆచరించినప్పుడు దేహానికి కావలసినటువంటి శౌచం అందుతుంది. రుజుత్వం ఉండాలి. శరీరము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యందు మనస్సులో ఏదైతే అనుకుంటున్నారో అనుకున్న దానినే వాక్కు రూపంలో బయటికి తీసుకుని రావాలి. అంటే ఈ శరీరము త్రికరణ శుద్ధిగా మనం లోపటొకటి బయటొకటి మాట్లాడకుండా రుజుత్వం కలిగి ఉండాలి. బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే అంటారు. బ్రహ్మచర్యము అంటే కేవలం తుచ్చమైన కామము గురించి అనుకోకండి. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అంటారు. స్వయంగా ఈ శరీరము దేవాలయం అని మనం నిర్ణయించుకున్నప్పుడు ఈ శరీరము చేత మనం ఏం చేయకూడదు అని అంటే పాపపు కర్మలను చేయకూడదు, ఇతరులకు హాని చేయకూడదు, హింసను ప్రోత్సహించకూడదు, మాటల ద్వారా వేరొకరిని ఇబ్బంది పెట్టకూడదు, మనస్సులో ఎవరి గురించి కూడా చెడు తలంపులు చేయకూడదు. మనమందరం పాపం ఎలా సంపాదిస్తామంటే పక్కింటి పిల్లవాడికో ఎవరో తెలిసిన వారికి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి వాళ్ళ యొక్క ఆనందం పంచుకోవడానికి మన దగ్గరికి వస్తారండి. వాళ్ళు మనకి ఏం చెప్పారు? మా పిల్లవాడికి ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఆ ఉద్యోగం చేత వాళ్ళు సంతోషంగా ఉన్న విషయాన్ని మనతో పంచుకోవడానికి వచ్చినప్పుడు పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ లోపల మాత్రం వారి గురించినటువంటి చెడు తలంపులు ఏవైనా చేసినట్లయితే ఆ పిల్లవాడికి చదువు సరిగా రాదు కదా. మరి పిల్లవాడికి ఎలా ఉద్యోగం వచ్చింది? ఇప్పటి నుంచి ఇక ఈ పిల్లవాడు మా పిల్లవాడికి ఉద్యోగం రాలేదు, మా పిల్లవాడి ముందు వీడు అధికమైనటువంటి స్థితిలో ఉంటాడా అని చెప్పేసి అసూయ చేత మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే అవతలి వారి యొక్క నాశనాన్ని, పతనాన్ని, వారి యొక్క ఏం కోరుకుంటాం? వారు బాగుండకూడదు అని కోరుకుంటాం. అంటే చూడండి, వారు పూర్వజన్మలలో చేసిన పుణ్యం ఈ జన్మలో చేసినటువంటి ప్రయత్నం చేత సంపాదించుకున్నటువంటి ఏదైతే దేహ సంబంధమైన అభివృద్ధిని మనం ఏం చేస్తున్నాం? మనస్సు యందు మన యొక్క స్వార్థ ప్రయోజనం నిమిత్తం అవతలి వాళ్ళని ఏం చేస్తున్నామంటే దూషణ చేస్తామండి. అంటే బ్రహ్మచర్య మహింసాచ అంటే బ్రహ్మచర్యమును పాటించాలి. అంటే బ్రహ్మమును తెలుసుకోవాలి, ఈ దేహమునందున్న పరంధాముణ్ణి నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చెడు ఆలోచించడం, చెడు మాట్లాడకపోవడం, తర్వాత చెడు గురించినటువంటి ఏ విధమైనటువంటి కార్యాలు చేయకుండా మనం ఏం చేయాలి? ఈ శరీరము చేత హింసను పాటించకుండా మనం కర్మ చేయవలసి ఉంటుంది. అంటే స్వీయంగా, అంటే ఎవరో మనల్ని ప్రోత్సహించి చెడు మాట్లాడకు, చెడు వినకు అని చెప్పడం కాకుండా నా శరీరము దైవమే అయినప్పుడు ఈ దైవాన్ని నేను ఎలా తెలుసుకోగలను? ఈ శరీరం దేవాలయంగా పూజింపబడాలంటే నేను ఈ శరీరంతో చేసే కర్మలు సత్యకర్మలులా ఉండాలి అని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. అంటే ఈ శరీరానికి సంబంధించి మనం పాటించవలసిన నియమాలు పాటించాలి. తర్వాత ఇక మనం వాక్కు గురించి కూడా కృష్ణ పరమాత్మ మాట్లాడతారు. అనుద్వేగకరం వాక్యం. మనం సత్యమే మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ ఏం చేస్తామంటే మాట యందు పొందిక లేకుండా ఉద్వేగంతో మాట్లాడుతూ ఉంటాం. ఆ ఉద్వేగభరితమైనటువంటి మాటలను మాట్లాడకూడదు. మీరు చెప్పేది సత్యమే అయినప్పటికీ ప్రియహితం చే, మీరు చెప్తున్నది సత్యమే అవుతున్నప్పుడు ఆ సత్యమే అయినా ప్రియంగా చెప్పాలే కానీ పరుషంగా చెప్పకూడదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అంటారండి, కర్షయంత శరీరస్థం భూతగ్రామమ చేతసహ. అంటే ఈ శరీరం లోపట నేనున్నాను కదా,
మీరు పంచభూతముల ద్వారా తయారైనటువంటి ఈ దేహానికి సంబంధించినటువంటి ఇంద్రియములను ఎవరైతే ఇబ్బంది పెడతారో, అంటే మనం ఒక చెడు మాట మాట్లాడామనుకోండి, అవతలి వాళ్ళు బాధపడతారు. బాధపడితే లోపటున్న నేను బాధపడతానంటున్నారు. మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయానంటారు. లోపటున్న నేను బాధపడతానంటున్నారు. అంటే భగవంతుడు మన లోపట ఉండి ఇతరులు మనల్ని తిట్టినప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు మన లోపట ఉన్నటువంటి సచ్చిదానందం ఎలా అయితే కించిత్ ఇబ్బంది పడుతుందో, వేరొకరిని మనం ఇబ్బంది పెట్టినా వారు కూడా బాధపడతారు. కాబట్టి ఇక్కడ మనం అందరము కూడా మాటలు తర్వాత చేతల ద్వారా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి మాటలు కూడా చాలా ప్రియంగా, సున్నితంగా, సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. స్వాధ్యాయాభ్యసనం అంటున్నారు. స్వాధ్యాయం చెయ్యండి. స్వాధ్యాయం అంటే నీ గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకో. ఈ శరీరం ఎలా తయారు చేయబడింది, ఈ శరీరానికి సంబంధించిన విషయాల ద్వారా లోపల ఉన్నటువంటి భగవంతుని ఎలా అనుభూతిలోకి తెచ్చుకోగలమనేది ఎవరు చెప్తారు అంటే మనకు ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథములు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలైనటువంటి రామాయణం, మహాభారతం, ఇంకా భాగవతం, ఇలా ఎన్నెన్నో గ్రంథాలను అధ్యయనం చేస్తూ మనం మన లోపలికి ఎలా ప్రవేశించాలి, వాక్యమునందు విషయాలను ఎలా జాగ్రత్తగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం కర్మ చేయగలము అనే విషయాలన్నింటి పట్ల కూడా మనం జాగ్రత్త వహించాలి. అంటే వాక్కుకు సంబంధించి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. స్వాధ్యాయం, స్వ అంటే నీ గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకో. స్వభావో అధ్యాత్మముచ్యతే అన్నారు. నీ యొక్క స్వభావము ఏమిటి అనంటే నువ్వు ప్రత్యేగాత్మవే కానీ ఈ దేహం కాదు. ఈ శరీరమునందు ఉన్నటువంటి మనల్ని మనం తెలుసుకోవాలి అంటే పరమ పవిత్రమైనటువంటి ఆలోచనలు, పరమ పవిత్రమైనటువంటి మాటలు, పరమ పవిత్రమైనటువంటి సాధన ఈ శరీరంతో చేయాలి. మాట యందు పవిత్రత, ప్రియంగా మాట్లాడేటటువంటి సున్నితత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇక మనస్సు గురించి మాట్లాడుతున్నారు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే అంటారు. ఇక్కడ స్వామి ఎంత బాగా చెప్తారు అని అంటే మీరందరూ కూడా ఏం చేయాలి, మన ప్రసాద సౌమ్యత్వం అంటే మన ముఖం ప్రసన్నంగా ఉండాలట. మనం బాగా అలంకరించుకుంటాం. ఎవరైనా మనల్ని ఒక అనకూడని మాట అన్నారనుకోండి, మన ముఖము ఎందుకు కనపడుతుంది, అవతలి వెళ్ళి వాళ్ళు అడుగుతారు ఏంటి బాధపడుతున్నారంట. లేదు లేదు బాగున్నాను కదా అంటే మీరు అలంకరణలో బాగున్నారు కానీ మీ ముఖం ప్రసన్నంగా లేదు అంటారు. ఎందుకంటున్నారు అంటే నీ యొక్క మనసే నీ ముఖాన్ని ప్రతిబింబ చేస్తుంది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే మౌనమాత్మ వినిగ్రహ అంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం అంటే ఈ శరీరానికి సంబంధించి, వాక్కుకు సంబంధించి చెప్పలేదండి, మనస్సుకు సంబంధించి ఏం చెప్పారు, మౌనం గురించి మాట్లాడారు. మౌనం అంటే మౌని అంటే మననశీలుడు. ఈ దేహము యందు నేనున్నాను అన్నప్పుడు మన యొక్క ఆలోచనలన్నీ కూడా భగవంతుణ్ణి తెలుసుకునే విధంగానే ఉండాలి తప్ప దేహ సంబంధమైన విషయాల కోసం ఏం చేయకూడదు. దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ అంటారు. దుఃఖమునందు కృంగిపోవడం, సుఖమునందు పొంగిపోవడం లాంటివి చేయకుండా వీతరాగ భయక్రోధ అంటే రాగము, భయము, దుఃఖమును ఎవరైతే జయిస్తారో వాళ్ళు స్థిత ప్రజ్ఞులు అంటారు కృష్ణ పరమాత్మ. మనకు 2వ అధ్యాయంలో 56వ శ్లోకంలో పరమాత్మ మాట్లాడతారు. అంటే ఏ వస్తువు పట్ల కూడా అంటే కంటికి కనపడుతున్న యదృశ్యం తన్నశ్యం, కంటికి కనపడుతున్న ప్రతి దానిలో కూడా నశ్వరత్వం ఉంటుంది. కాబట్టి నశించిపోయే విషయాల పట్ల మనకు ఏముండకూడదు అంటే వాటి పట్ల అభిమానము కానీ ద్వేషభావము కానీ లేకుండా, సుఖమునందు పొంగు దుఃఖమునందు కృంగుబాటు లేకుండా, ఇవన్నీ నేను అనుభవించవలసినవే, ఇవన్నీ నా యొక్క సంస్కారముల ప్రకారముగానే జరుగుతున్నాయి. సంస్కారముల ప్రకారం అంటే పూర్వజన్మలో మనం ఎవరెవరితో వైరి భావన కోరుకున్నామో, ఎవరెవరితో మనం అనురాగాన్ని కోరుకున్నామో అవన్నీ మాత్రమే మనకు అందించబడుతున్నాయి. కానీ ఎవ్వరూ మనల్ని కావాలని విమర్శించటం లేదు, ఎవరు మనల్ని కావాలని పొగడటం లేదు. అంటే ఇక్కడ మనం కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పొందుతున్నాం. అవి పొందడంలో
ఇవన్నీ నేను కాదు, ఈ దేహానికి సంబంధించిన విషయాలని వీటి పట్ల గనక మనకు ఆసక్తి తగ్గించుకుంటూ భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో ఎప్పుడూ కూడా ఆత్మను పొందడంలో ఎవరైతే నిరంతరం భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడు చెప్పిన సాధన చేసేందుకు లోపట ఏం కావాలి, మనస్సు యందు ప్రశాంతత కలగటానికి దేహ సంబంధమైనటువంటి రాగద్వేషములను విడిచిపెట్టి మౌనమాత్మ వినిగ్రహ, నేను దేహము కాదు, దేహమునందున్న సచ్చిదానంద ఆత్మనని మన యొక్క గొప్పతనాన్ని తలుచుకొని మనం నిరంతరము సంతోషాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి చూడండి, ఎప్పుడూ తనకున్న సంపదను చూసో, ఉద్యోగాన్ని చూసో, ఏదో ఒక వస్తువు తన దగ్గర ఉన్న గొప్పతనాన్ని చూసి అందరికంటే గొప్పగా ఉన్నానని చెప్పేసి చాలా ఆనందిస్తాడు. ఇక్కడ సచ్చిదానంద ఆత్మను తెలుసుకున్న వాళ్ళు లోకంలో ఎవరూ పొందనంత ఆనందాన్ని పొందుతారు. కాబట్టి అలాంటి ఆనందం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. భావ సంశుద్ధి రిత్యేత అంటే మన భావములు ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి. మనకెవరు శత్రువులు లేరు, ఎవరు స్నేహితులు లేరు. ఉన్నదంతా సచ్చిదానంద ఆత్మయే అంటే భగవంతుడు ఎక్కడున్నాడు, బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ, సమస్త ప్రాణికోటి యందు లోపట బయట అంతటా కూడా విస్తరించి ఉన్నారన్నప్పుడు ఏ ప్రాణి పట్ల రాగము ద్వేషము లేనప్పుడు ఉన్నది సచ్చిదానంద ఆత్మయే అని ఎవరైతే నిరంతరం తమ యొక్క శరీరము, మనస్సు, వాక్కు చేత నిరంతరం 10 మంది యొక్క వృద్ధి గురించి కోరుకుంటూ ఇతరులకు మంచి చేయడం పట్ల ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళందరూ తెలిసో తెలియకో చేసిన పాపములన్నీ పోగొట్టుకుంటారు. ఆయన చెప్పారు, తపోభిః క్షీణ పాపానాం శాంతానాం అంటే మన పాపం పోయిన వెంటనే ఏమొస్తుంది అని అంటే పరమశాంతి మనకు వస్తుంది. వీత రాగినాం అంటే రాగము నుండి మనం బయటపడాలి. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు దేహ బంధాలన్నీ మనల్ని బంధిస్తాయి. ఈ దేహమునందున్న ఆత్మను నేనన్నప్పుడు సమస్త ప్రాణులు కూడా ఏమవుతున్నాయి అంటే భగవంతుడు నేను ఇద్దరము ఒకటే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని, సమస్త భూతముల యందు నేను, నా యందు సమస్త భూతములున్నాయన్నప్పుడు ఈక్షతే యోగయుక్తాత్మ, యోగమును పొందేటటువంటి వ్యక్తి ఎలా ఉంటారు, సమస్త ప్రాణుల యొక్క హితమే తప్ప రాగద్వేషాలు ఏవి కూడా లేకుండా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే ఇక్కడ ముముక్షూనాం అంటే ఎవరైతే తనను తాను తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరి కోసం ఆత్మబోధ అందించబడుతుంది అని చెప్పి ఇక్కడ మనకు శంకరాచార్యుల వారు చక్కగా ఆత్మబోధ ఎవరికి అందించబడుతుందనేటటువంటి విషయాలన్నీ చాలా చక్కగా మనకు వర్ణించారు. ఇంకా మనం ఆత్మబోధ యందు చెప్పబడినటువంటి విషయాలు ఒక్కొక్కటిగా మొత్తం 68 శ్లోకాలు ఉన్నాయండి. ఈరోజు మనం మొదటి శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. తిరిగి మనం 2వ శ్లోకంతో మళ్ళీ రేపు కలుద్దాం. అందరికీ నమస్కారం. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.